శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేవలం వేళ్ల మీద లెక్కబెట్టేటన్ని సంస్థలే అభివృద్ధి చెందాయి. చాలా వరకు సంస్థలు సిన్సియర్గా, ఆనెస్ట్గా వాళ్ళు ప్రొఫెషన్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా భావించినా కానీ గత 10 సంవత్సరాలలో వాళ్ళకు అవకాశాలు దొరకలేదు. దానికి ఎవరిని కారణం చూపిస్తారు? కారణం అని చెప్పలేను కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే ఇందాక సాయి గారు చెప్పినట్టుగా మేము ఫస్ట్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు జనరల్గా అందరూ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ ఎన్ఓసీస్ తీసుకొచ్చుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మేము తీసుకొచ్చుకుంటాం. ఇరిగేషన్ నుంచి తెచ్చుకుంటాం, రెవెన్యూ నుంచి తెచ్చుకుంటాం, ఫైర్ నుంచి తెచ్చుకుంటాము, ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చుకుంటాము. అన్నీ తీసుకొచ్చి టీఎస్బీ పాస్లో సబ్మిట్ చేస్తాం. దాని ఉద్దేశం ఏంటంటే టీఎస్బీ పాస్లో ఒకసారి సబ్మిట్ చేయగానే 21 డేస్లో అప్రూవల్ రావాలి. కానీ కొందరికేమో వచ్చేది 21 డేస్లో, తక్కిన వాళ్ళకందరికీ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ మళ్ళీ ఫిజికల్గా ఫైల్ వెళ్ళేది. అంటే కొందరు పర్మిషన్స్ సంవత్సరాలు పడితే, కొందరికి 21 రోజులు, అంటే ఆ తక్కిన 3 నెలలు అంతకుముందు హోంవర్క్ వీరైనా చేయాలి, వారైనా చేయాలి. కానీ వారికేమో తొందరగా వచ్చేది. వేరే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకేమో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి టీఎస్బీ పాస్లో అప్లై చేసినా కానీ మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళేది. ఇవన్నీ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి మళ్ళీ టైం పట్టేది. అదొకటి. రెండోది రిజిస్ట్రేషన్ కాస్ట్ ఒకటి పెంచడం చాలా ఫాస్ట్గా ఒకటే సంవత్సరంలో 2 సార్లు పెంచారు. ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎలా పెంచారంటే కొన్ని చోట్లలో, అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం వెస్ట్లో ఉన్నట్టు ఉండదు కదండి. ఈస్ట్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి, అక్కడంతా ఇవాళ కమర్షియల్ రేట్ ఏదైతే ఉందో అప్పర్ ఫ్లోర్స్ 5500 గవర్నమెంట్ రేట్ ఉందండి అప్పర్ ఫ్లోర్స్. కానీ అక్కడ అమ్మడానికి 4000కి అమ్మడానికి కొనేవాళ్ళు లేడు. అలాగే పాత బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని. ఎంత అవసరానికి ఎవరైనా అమ్ముకుందాం అనుకుని చూసుకుంటే అమ్ముకునే పరిస్థితి లేదు. అంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ కాస్ట్తోనే ఆగదు. దీనివల్ల అండర్ రేట్ అమ్మితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది. ఈ కొనేవాడు ఉండడు. అదర్ సైడ్ నుంచి నేను తక్కువ రేటుకి అమ్ముతాను రా బాబు కొనుక్కోవన్నా కానీ లేదు నేను గవర్నమెంట్ రేటుకి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి నేను ఆ రేటు పెట్టలేను అని చెప్పి అదొక ఇబ్బంది. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ ఇబ్బందులని సరి చేసుకుంటే మన ఈ రాబోయే కొత్త గవర్నమెంట్ వచ్చింది. మేము అడగంగానే బాగా పాజిటివ్గా స్పందించారు. మేము ఇలా ఇంటిగ్రేట్ చేయాలి అనగానే, మేము అడగంగానే వాళ్ళు లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టారు. టీఎస్బీ పాస్ టీంతో అందరితో మీటింగ్ పెట్టించి వాళ్ళతోని మాకు ఏ సంస్థలతోని అనుసంధానం చేయాలి అనేది లిస్ట్ తీసుకొని ఒక వారం రోజుల లోపలే 2-3 అనుసంధానం చేశారు. సో ఇదన్నీ కూడా అనుసంధానం చేసి అన్నీ ఒకసారి అప్లై చేస్తే వాళ్ళకి పోర్టల్ యాక్సెస్ ఇచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసి కరెక్టా కాదా అని చూసి చేస్తే బాగుంటుందండి. యస్.